అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివాంజేశ్వరి అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆలూ పరాటా చేస్తున్నా. సో దానికోసం అని చెప్పేసి కొన్ని ఆలు అయితే తీసుకొని అలా బాయిల్ కోసం అని చెప్పేసి పెట్టేశాను. దాని తర్వాత ఆలు బాయిల్ అయ్యేలోపు గోధుమ పిండి అయితే కలిపేసుకుందాం అని చెప్పేసి కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని అయితే బాగా సాఫ్ట్గా కలుపుకుంటున్నాను. మనం చపాతీలకు ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో సో అదే క్వాంటిటీలో అంటే అదే విధంగా అంతా పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా మనకి ప్లెయిన్ చపాతీ తినాలనిపించినప్పుడు ఇలా జస్ట్ ఒక 2 ఆలు ఉంటే చాలు, మనం ఇలా ఆలు పరాటా ఈజీగా చేసుకోవచ్చు. సో నేనైతే చాలాసార్లు చేశాను ఈ విధంగా. సో బాగా తినచ్చు. ఇందులో కర్రీ అలా ఏం అవసరం ఉండదు, రైతాతో తినేయచ్చు. సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా నేను ఆలు పరాటా అయితే చేస్తున్నాను. శివాకైతే తినలేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు పెద్దగా ఏంటిది ఇలా ఉంది అన్నాడు. సో ఇంకా చేయంగా అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు తనే అడుగుతాడు ఎప్పుడైనా ఆలు పరాటా చేయొచ్చు కదా, బాగుంటుంది అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి ఎలాగో ఆలు ఉంటే ఇంట్లో ఆలు పరాటా చేద్దామని చెప్పేసి ఈరోజు ఆలు పరాటాకి మొత్తం అంతా రెడీ చేస్తున్నాను. సో ఆలు పరాటాలేకి రైతా తింటారు, బాగుంటుంది రైతాతో అయితే. కానీ శివ ఎందుకో కొంచెం గ్రేవీ కర్రీలాగా ఏమైనా చేయొచ్చు కదా, మసాలా కర్రీలాగా బాగుంటుందని చెప్తే, సో ఇంకా ఆలులోనే నేను ఒక 3 ఆలు ఏమో చపాతీలో పెట్టేసి ఇంకా 2 ఆలు పక్కకు తీసేసాను. సో దాంతో ఆలు కర్రీ కొంచెం గ్రేవీలాగా చేద్దాం అడిగాడు కదా అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మన ఇష్టం, మనం ఏ కర్రీతో అయినా తినచ్చు, పల్లీ చట్నీతో అయినా తినచ్చు, రైతాతో అయినా తినచ్చు, ఏదైనా బాగుంటుంది. సో శివ అడిగాడని చెప్పేసి ఏదైనా మసాలా కర్రీ లాగా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా తినాలనిపిస్తే అలా తినచ్చు. సో ఇక్కడ నేను ఆలు కర్రీలోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను పక్కకు తీసి పెట్టుకున్న 2 పొటాటో అంటే బంగాళదుంపలను కూడా అంతా చేసుకొని పెట్టుకున్నాను. సో ఆ విధంగా ఒక 2 ఆలు, ఒక ఆనియన్ అండ్ 2 టమోటాలు, 1 వంకాయ మిగిలిపోయి ఉండే ఫ్రిడ్జ్లో. సో అది కూడా వేసేసాను. సో ఆ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులన్నీ, తరువాత గింజలన్నీ వేసేసి సో ఇంకా ఆనియన్ అన్నీ వేసి నార్మల్గా ఆలు కర్రీ చేస్తారు కదా, సో ఆ విధంగానే చేసేసాను. చాలామంది ఆలు కర్రీ అయినా ఏదైనా మసాలా అంటే కొబ్బరి వేసుకోకుండా ఉత్త కారం పొడి అలా పైన వేసేసి చేస్తారు. బట్ నాకు అలా రాదు. అలా చేస్తే గ్రేవీగా రాదు, జస్ట్ ఊరికే అంత వాటర్గా అనిపిస్తుంది. నాకు అలా చేయడం రాదు. అందుకోసం అని చెప్పేసి నేను ఖచ్చితంగా కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసేస్తాను. సో ఇంకో సైడ్ వచ్చేసి ఆలు అయితే బాయిల్ అయిపోతుంది. సో ఆలోపు ఇంకో సైడ్ ఇంకా ఆలు కర్రీని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆనియన్ వేసిన తర్వాత ఇంకా టమోటాను కూడా యాడ్ చేసేసాను. సో అవన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు కొద్దిసేపు మగ్గనిస్తున్నాను. సో టమోటా మగ్గేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో దానివల్ల తొందరగా అయితే సాఫ్ట్గా అయిపోతుంది. అదంతా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇంకా ఆలు ముక్కలు, అలాగే 1 వంకాయ కూడా తరిగి పెట్టుకున్నాను కదా, మొత్తం అయితే అందులోకి యాడ్ చేసేసి మంచిగా కలుపుకున్నాను. సో ఇంకా దాని తర్వాత కొంచెం పసుపు, మనకి ఎంత వాటికి కర్రీకి తగిపడంత పసుపు కూడా యాడ్ చేసేసాను. మంచిగా కలుపుకున్నాను.
దాని తర్వాత మనకి కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత. మా కారం కొంచెం లైట్గానే ఉంది, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. సో దాని తర్వాత ధనియాల పొడి, ఇంకా మసాలా మనం ఏమేమి వేస్తామో అవన్నీ, కారం, ధనియాల పొడి, కొంచెం అంత చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. అంటే కొంచెం ఒక చిటికెడు అంటారు కదా, ఆ విధంగా. సో ఇంకా అంతా వేసేసి బాగా కలిపేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అందులోకి నేను కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను కొబ్బరి మామూలుగా అంతా మిక్సీకి వేస్తాను. కొబ్బరి, కారం పొడి, ధనియాల పొడి అంతా మిక్సీకి వేసి ఆ మసాలాని అయితే యాడ్ చేస్తాను. కానీ కొబ్బరి పొడి ఇక్కడ సపరేట్గా నా దగ్గర ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ కారం పొడి అవన్నీ వేసేసి దాని తర్వాత పైన అయితే ఈ కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆలోపు ఇంకా నాకు ఆలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆలునంతా పీల్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో పీల్ చేసుకున్న ఆలునంతా అలా నీట్గా నేనైతే తురిమే దాంతో అంత తురుముకున్నాను. ఎందుకంటే మనకు మెత్తగా రావాలి కాబట్టి. సో దాంట్లో కొంచెం అయితే ఒక ఆనియన్ వేసాను. దాని తర్వాత కారం పొడి అండ్ ధనియాల పొడి కూడా కొంచెం వేస్తాను. సో ఈ విధంగా ఎందుకు అలా తురిమే దాంతో చేసుకున్నానంటే, మనకు ఇలా కొంచెం కొంచెం ఉన్నా సరే మనకు చపాతీ తిక్కేటప్పుడు అనేది మనకు చపాతీ విరిగిపోతుంది, సరిగ్గా రాదు. అందుకోసం అని చెప్పి సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా యాడ్ చేశాను. సో అందులోకి ఆనియన్, కారం పొడి, ధనియా పొడి, కొంచెం అంత చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను నేను. దాని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సో మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా మెత్తగా అంతా అయితే అలా కలుపుకోవాలి. సో మొత్తం ఇలా నీట్గా అంతా మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మనం ముందే పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకా అవన్నీ మనకు చపాతీలు చేసుకుంటున్నాను ఇక్కడ. రౌండ్గా బాల్స్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను, ఎందుకంటే మధ్యలో మనం ఇది పెడతాం కదా, కర్రీ కూడా పెడతాం కాబట్టి. సో కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. సో దాన్ని అయితే ఫస్ట్ పిండి మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఆయిల్తో అస్సలు చేయకూడదు ఇది, ఎందుకంటే విరిగిపోద్ది. సో పిండిని మనం వేసుకుంటూనే ఉండాలి. అక్కడ భవిష్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడు అది పెడతా ఉన్నాడు మాటికి. సో ఇంకేదోలాగా చేస్తున్నాను. పిండి వేసుకుంటూనే చేయాలి, అప్పుడే మనకు చపాతీ అనేది విరిగిపోదు. లేకపోతే గిన అంతా పీసెస్లా కట్ అయిపోతుంది. సో ఫస్ట్ అలా నీట్గా కొంచెం అంత చేసుకుంటున్నాను. సో సో అలా చిన్నగా రౌండ్గా చేసుకొని మనమంతా ఆలూనంతా కలిపి పెట్టుకున్నాం కదా, సో దాంట్లోకి ఆ మధ్యలో ఆ కర్రీని అయితే మనం ఇప్పుడు ఫిక్స్ చేసి పెట్టాలి. పిండిని చూసుకొని పెట్టండి, ఎందుకంటే తక్కువగా తీసుకొని గోధుమ పిండి గ్రేవీ ఎక్కువ పెట్టామంటే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దానికి సరిపడంతనే పెట్టండి. సో మొత్తం అలా అంతా ఫోల్డ్ చేసేసి మళ్ళీ పిండిలో అలా అనుకోవాలి, ఎందుకంటే విరిగిపోకోకుండా, ముందే చెప్పాను కదా. సో మొత్తం అలా తీసుకొని ఇంకా స్లోగా మనమైతే ఇంకా అంతా రౌండ్గా రుద్దుకోవాలి. అలాగా విరిగిపోతుంది, బయటకు వచ్చేస్తుంది గ్రేవీ అన్నప్పుడు కొంచెం అంత పిండిని పైన వేసుకొని రుద్దుకుంటే మనకి ఎలాంటి బ్రేక్స్ అయితే రావు అనమాట. అందులో అంతా విరిగిపోకుండా నీట్గా వస్తుంది. సో చూసారు కదా, అంత నీట్గా రౌండ్గా నేనైతే అలా అంతా తిక్కేసి పెట్టుకున్నాను. సో ఇంక దాన్ని ఒక పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ప్యాన్ మీద వేసేసాను. నీట్గా అంటే స్లోగానే పెట్టుకోండి, మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకండి. ఎందుకంటే బయటంతా రెడీ అయినట్లు ఉంటుంది, కానీ లోపల అనేది మనకు పచ్చిగానే అనిపిస్తుంది. సో లో ఫ్లేమ్లోనే మనం చపాతీని అయితే చేసుకోవాలి దీన్ని.
సో చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఆలు పరాటా అనేది. సో నేనైతే రెడీ చేసుకున్నాను ఆలు కర్రీ, ఆలు పరాటా. నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ నన్నే తినేసి అన్నాడు శివ, అందుకే తింటున్నాను. చూసారు కదా, లోపల కూడా మనకు అలా పొరలు పొరలుగా వస్తుందన్నమాట. బాగా అంటే లో ఫ్లేమ్లో మనము దాన్ని చేసుకుంటే అలా నీట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల అనేది బాయిల్ అవ్వదు. చాలా వేడిగా ఉంది, అందుకే అలా తినలేకపోతున్నాను. సో ఈరోజు వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. దానివల్ల నేను ఏదైనా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి రీచ్ అయిపోతుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ టు ఆల్. బాయ్.